ఈ తక్కువ మంది అయినా కూడా నిజంగా ఇంత అభిమానంతో వచ్చారు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందితోని అంతకంటే ఎక్కువ మందితో సమానం. ఎందుకంటే కవులు కళాకారుల మీటింగ్ ఉంటే ఎవరు కాదు. ఈ నార్త్ కౌండిన్య అసోసియేషన్ నిజంగా చాలా గ్రేట్, వాళ్ళ ఇట్లాంటి సేవలు ఇవ్వడం. అట్లాగే డాక్టర్ గారు కూడా తాటి మీద నుంచి పడితే అట్లా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అయితే మిత్రులారా, ఈ మావో ఒక దగ్గర చెప్తాడు ఏంటంటే, ఒక లీడర్కు కనీసం ఒక 100 సంవత్సరాల సామాజిక అంశాలకు సంబంధించినటువంటి అవగాహన ఉండాలని చెప్తాడు. కానీ ఒక రచయితకు, ఒక కళాకారునికి ఒక 1000 సంవత్సరాల చరిత్రకు సంబంధించిన అవగాహన ఉండాలని చెప్తాడు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గౌడ్స్ కుటుంబాలకు సంబంధించి, వేదనకు సంబంధించి, జీవన విధానానికి సంబంధించి ఒక గౌడు కాకుండా అంత ఎఫెక్టివ్గా వేరే వాళ్ళు చెప్పడానికి అవకాశమే లేదు. ఇంకొకటి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఈ బుడ్డిగా ఆదినారాయణ మూర్తి గారు గౌడుల సమగ్ర చరిత్ర అని ఒక పుస్తకం రాశాడు. ఆయన గౌడుల ఆరిజిన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి అనేక రకాల విషయాల గురించి దాంట్లో చెప్పాడు. కాకతీయ సామ్రాజ్యంలో ఉండేటువంటి ముందుండి పోరాడినటువంటి గౌడ వీరుల గురించి కూడా చెప్పాడు. సర్వాయి పాపన గురించి చెప్పాడు. అయితే నేను వరంగల్లో ఉంటాను. మాది ఒకటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అంటే పిహెచ్డీ చేసేటువంటి వాళ్ళకు, రీసెర్చ్ వాళ్ళకు హెల్ప్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్. గౌడ్లో ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే, అంటే ఎడ్యుకేషన్లో పిహెచ్డీ కానీ మిగతా వాళ్ళు చేసుకున్నట్లయితే మేము దానికి పూర్తిగా హెల్ప్ చేయగలం. ఎందుకంటే చేసే పని అది కాబట్టి. అయితే దాంట్లో డెప్త్గా వెళ్ళి దాన్ని చదివి చూసి ఆ పరిశోధనలో భాగంగా చూసినప్పుడు ఏంటంటే, కాశీలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయినటువంటి పీఠం పేరు గౌడ పీఠం. గౌడ మండలాచార్యుడు దాని అధిపతి. అతని మాయోపాయాల చేత శంకరాచార్యుడు ఊరించాడు. ఆ శంకరాచార్యుడు సినిమాలో కూడా ఘట్టం ఉంటుంది. గౌడ మండలుడు అనే పాత్ర ఈ సాయి కుమార్ అతను చేశాడు. ఇంకొకటి ఇంకా లోపలికి పోతే ఏంటంటే, ఈ వాత్సాయన కామసూత్రాలలో, తర్వాత రాజతంగిని గ్రంథంలో అసలు ఈ దేశం పేరే గౌడ దేశం అని ఉన్నది. ఇది గౌడ దేశం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చిందని బాగా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉండేటువంటి క్యాపిటల్ పేరు గౌడ. అది 1947లో దాన్ని తీసేశారు, వేరే పట్టణాలు మరి చేసి. గౌడ శశాంక చక్రవర్తి అద్భుతంగా పరిపాలించినటువంటి గౌడు. ఇక అక్కడి నుంచి మొదలుకొని కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో వృత్తి ధ్వంసమైపోయి వీళ్ళు బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా బతకడానికి అనేక రకాల రూపాలు మార్చుకొని రావడం వల్ల ఇట్లా దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో ఉన్నారు. తర్వాత తెలంగాణలో పుట్టినటువంటి మనకు ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక పెద్ద చరిత్ర, ఒక వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర. దాంట్లో అగ్రభాగాన నిలబడి పోరాడినటువంటి క్యాస్టులు, లైమ్లైట్లో లేకుండా పోయినటువంటి క్యాస్టులు 2 ప్రధానంగా, ఒకటి గౌడ్లు, తర్వాత ఎస్సీలు. అప్పటి నుంచి ఇప్పటి పీపుల్స్ వారు ఉద్యమం నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళకు చూసినట్లయితే కూడా కమ్యూనిటీ పరంగా గౌడ్లే ఎక్కున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో ఇంత భయంకరమైన వృత్తి కూడా ఏది లేదు. ఒక వృత్తిలో ఇంతమంది చనిపోయినటువంటి వృత్తి కూడా ఏది లేదు. కాబట్టి జాతిపరంగా మనకు న్యాచురల్గా వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. సో అందులో పుట్టిన వాళ్ళము, అందులో పెరిగిన వాళ్ళము, ఆ అవగాహన ఉన్న వాళ్ళము. కాబట్టి మనము తప్పకుండా దీనికోసము మన కాంట్రిబ్యూషన్ని ఇవ్వాలి. 68 సంవత్సరాల ఈ సంస్థ, దీన్ని మహానుభావులు పెద్దలు వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు మొదటగా దాని పేరు గీతా పనివారాల సంఘం అని పెట్టారు. ఆ తర్వాత రకరకాలుగా అది కొనసాగుతూ వచ్చి డౌన్ ట్రాడన్ పీపుల్కి, తర్వాత గీతా వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు హక్కులు రావడానికి కారణమైంది. రమణ మాకు ఆత్మీయ మిత్రులు, మీరందరూ కూడా మాకు ఆత్మీయ మిత్రులే. ఇక్కడికి మీతో షేర్ చేసుకోవడానికి పిలిచినందుకు, మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.